పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమికల్నాడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్కారం మేడం. వీరు వరి పంట సాగు చేస్తున్నారు. వరి నాటులో మెరుగైన విధానాలు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏమంటే శ్రీవరి అనేదాన్ని చేసినారు. శ్రీవరి కంటే కూడా డ్రమ్ సీడర్ అంటే మనం నేరుగా వెదజల్లే కంటే కూడా ప్రధానమైన పంట దమ్ము చేసుకొని డ్రమ్ సీడర్ డ్రమ్ ద్వారా సీడ్ని వేసేదాన్ని డ్రమ్ సీడర్ అంటారు. జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూలై లాస్ట్ వరకు ప్యాడీ అనేదాన్ని సాగు చేస్తాం. డ్రమ్ సీడర్ విధానంలో ఎంపిక చేసుకున్నటువంటి సీడ్ తెచ్చుకొని దాన్ని ఒక 50 నుంచి 100 గ్రాములు విత్తనాన్ని మనము ఫస్ట్ మొలగట్టి సీడ్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అన్ని చేసిన తర్వాత ఈ యొక్క విత్తనము మొలకెత్తకుండా ఫెయిల్యూర్ అయిందంటే ఈ యొక్క ప్రధానమైన పంట మీద పెట్టిన ఖర్చు కానీ క్రాప్ డ్యూరేషన్ కానీ ఆ టైం కానీ ఆ అదును కానీ పోతుంది. ఒక 10 days బిఫోరే మనం ఆ విత్తనాన్ని తెచ్చుకొని బాగా నీళ్ళలో 24 hours నానబెట్టి ఒక చిన్న గుడ్డలో తర్వాత దాన్ని వెచ్చని ప్రదేశంలో పెట్టి 48 hours తర్వాత ఓపెన్ చేసినట్లయితే చిన్న అంటే కనీసం 90% మొలక వచ్చినట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో చేస్తాం. ఎందుకు రబీ సీజన్లో చేయమంటే రబీ సీజన్లో ఎక్కువ వర్షాలు కంటిన్యూగా పడేదాని వల్ల డ్రమ్ సీడ్ తీసిన తర్వాత మొలక మునిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అంటే వేసిన 5-6 రోజులు వర్షం లేకుండా ఉండి వర్షపాతం నీళ్లు డ్రైన్ ద్వారా వెళ్ళిపోవాలి బయట. కాబట్టి అప్పుడు కొంచెం మాకు అనుకూలం తక్కువ ఉంటుంది. ఖరీఫ్లో ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అయినప్పుడు బాగా భూమిని 4-5 సార్లుగా దున్ని ఫామ్ మెన్యూరు దాదాపు 10 ట్రాక్టర్లు పశువు ఎరువు వేసుకొని ఈ ట్రైకోడర్మా విరిడి అనేది వేసుకున్న తర్వాత గ్రీన్ మెన్యూర్ని బాగా ఆఖరి దుక్కులో వేసి ట్రాక్టర్తో తొక్కి చేసి నీట్గా చేసుకుంటాం. ఎకరానికి 8 లేదు 10 kg 24 గంటల సేపు తొట్టిలో బాగా మూటలు కట్టి నానబెట్టి గోతంలో జనుపునారు గోతాన్ని వాడాలి. నీళ్ళు ఎక్కువ నీళ్లు దాని మీద మందంగా లేకుండా 6 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్లు ఆ తొట్టిలో మునిగేట్టుగా నీళ్లు చూసుకొని దాని మీద ఒక చిన్న రాయి పెట్టాలి. బరువుకి పైకి తేలిపోకుండా బాగా నానుతుంది అన్నమాట. నీటిలో మునక కూడా పైకి తేలుతుందో అక్కడ వరి గింజలు అనేవి బాగా నానవు, మొలక అనేది రాదు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకున్న తర్వాత 24 గంటలు నానిన తర్వాత ఆ నీటంతా వడబోసి తర్వాత మొలక అనేదాన్ని ఒక మండి మాదిరి కడతాం. దాని ఏమంటే ఒక రాయి పెట్టి చుట్టూ వెచ్చగా ఏదైనా వేరే టార్పాల్ కానీ గోరపట్ట కానీ కప్పి దాని మీద ఒక బరువు అయిన రాయి పెడితే ఆ ఉడుక్కి బాగా బడ్స్ అనేవి పైకి వస్తాయి. ఆ టోటల్ బడ్స్ అనేవి పైకి వచ్చిన తర్వాత మనం ప్రధానమైన పంటలకు తీసుకుపోయి ఈ సీడ్ని దాంట్లో పోస్తాం. ప్రతి డ్రమ్ములోకి మనకు హాఫ్ కేజీ పోసుకొని ఒక మనిషి మనం లాక్కుంటూ వచ్చినట్టే ఇట్లా వరుసకు మధ్యలో 10 సెంటీమీటర్లు గింజకు మధ్యలో 10 సెంటీమీటర్లు ఒక్కొక్క చోట 3 నుంచి 5 గింజలు 6 గింజలు మనము ఆ హోల్ నుంచి పడతాయి. 3వ రోజు నీటిని బయట తీసేయాలి. డ్రమ్ము లాగిన తర్వాత నీళ్ళు అయితే నిలియకూడదు. ఎందుకు నిలియకూడదు అంటే వాళ్ళకి కుళ్ళిపోకుండా నీళ్ళు బయట వచ్చేయాలి. లేదు అధిక వర్షం ఎక్కువగా ఉండేటప్పుడు నీళ్లు ఫుల్గా పెట్టాలి. నీళ్లు పొలంలో మొత్తం ఒక 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్లు నీళ్ళు పెడితే ఆ వర్షానికి ఈ యొక్క మొలక అనేది డ్యామేజ్ కాకుండా అట్లే నీటారుగా నిలుచుకుంటుంది. వర్షం ఆగిన వెంటనే మురుగు నీళ్ళని మొత్తం తీసేయాలి. నీళ్లు వర్షం పడేది కాబట్టి ముందుగా అడ్వాన్స్ నీళ్ళు పెట్టుకోవాలి. ఇట్లా 2-3 రోజులు చేసిన తర్వాత మొలక అనేది బాగా శాశ్వతంగా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు 1 కేజీ నుంచి 2 కేజీల విత్తనం మిగులుతుంది. మిగిలింది మనం ఒక కార్నర్లో ఆ సీడ్లింగ్ నార వేసుకోవాలి. సైడ్లో ఏదైనా థిన్నింగ్ చేయాల్సిన అవసరం అయితే చేసుకోవచ్చు. 90% థిన్నింగ్ చేసేంత అవసరం ఉండదు. కలుపు మందుని అల్లా కోర్ కానీ బుల్టా కోర్ కానీ ఒక 250 ml ఫర్ 1 acreకి ఇసుకలో కానీ కోకో ఫీడ్లో కానీ కలిసి పల్చగా నీళ్ళు ఉండేటప్పుడు చల్లుకొని ఆ వాటర్ని ఆ రోజు తీయకుండా పెట్టుకున్నట్లయితే వీడ్ సైడ్ అనేది అంటే ఆ 3వ రోజు ఆ బడ్స్ అంతా పైకి వచ్చి ఉంటాయి. అది పూర్తిగా నిర్మూలన అయిపోతుంది. మనకు మరీ అట్లా వచ్చింది అనుకుంటే వీడర్ ద్వారా మనము దాన్ని ఆ సాళ్ళ మధ్యలో తోసుకున్నట్లయితే ఆ వీడి సైడ్ కూడా ఖర్చు తగ్గిపోతుంది. దీంట్లో 90% లేబరే అవసరం ఉండదు. ఎందుకంటే హార్వెస్ట్ చేసేటప్పుడు తర్వాత కంబైన్ హార్వెస్టర్తో హార్వెస్ట్ చేసుకుంటాము. సకాలంలో విత్తుకున్నట్లయితే ఈ రూట్ జోన్ బాగా వచ్చి గాలి వెలుతురు బాగా వచ్చి చీడపిడలు అంటే అగ్గి తెగులు కానీ మాడు తెగులు కానీ కంకి తెగులు కానీ దోమపోటు ముఖ్యంగా ఈ దోమపోటుకు గురి కాదు. ఎందుకంటే దోమపోటు ఎందుకు గురి కాదంటే ఆ వరుసల మధ్యలో గాలి బాగా వెళ్తూ దూరేదాని వల్ల ఆ దోమ అనేది ఆ నీళ్లు ఎక్కడ వెళ్ళిపోతుంది. 40 to 50 days తర్వాత ఈ కొనల్లో పురుగులు ఏమన్నా చేరినట్లయితే దాన్ని మనము టెంకాయ దారం కానీ లేదు ఎదురు కంప కానీ ఒక దారాన్ని కట్టేసి గట్టు వెంబడి ఇద్దరు పట్టుకొని మనము లాగినట్లయితే ఆకులు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి కింద రాలిపోతాయి. పిలక దశలో ఎక్కువ నీళ్లు పెట్టకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ నిలిచిందంటే మోసు కుళ్ళిపోయి మోసులు ఎక్కువ రావు. ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్లో విత్తనము ఏదైనా కానీ ఏది ఎంచుకున్నా మనకి కీపింగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. క్రాప్ డ్యూరేషన్ అనేది 5 to 10 days మనకి తగ్గుతుంది. ఈల్డ్ అనేది 5 నుంచి 10 బస్తాలు ఎక్కువ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే రూట్ మనము నారవేసి నాటేదాని వల్ల అక్కడ చిన్న వేర్లంతా తెగిపోయి పిల్ల వేర్లంతా మళ్ళీ సెట్ అయ్యేదానికి 10 to 15 days పడుతుంది. కాబట్టి అప్పుడు మనకు ఆ క్రాప్ డ్యూరేషన్ పీరియడ్ పోతుంది. ఆ పీరియడ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి తాలుగింజలు ఎక్కువ వస్తాయి. పాలు పోసేటప్పుడు కొద్దిగా మొక్క స్ట్రెంత్గా ఉండదు. కాబట్టి ఎటు చూసినా ఈ డ్రమ్ సీడర్ అనేది మనము ప్రవాహాలు వరదలు రాకుండా ఉండే జాగాలో మనం ఎక్కడైనా వేసుకుంటే ఇది శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ విధానం వల్ల 10 to 20,000 లేబర్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా హార్వెస్టర్కి పశుగ్రాసం
కూడా పంట ఇది కూడా మనకి కసు కూడా మనకి డ్యామేజ్ కాకుండా మొత్తం వస్తుంది అనమాట. కనీసము మామూలుగా నాటితే 60 నుంచి 70 రోల్స్ అవుతుంది. ఈ విధానం నాటితే మనకి 80-90 కట్టలు వస్తాయి. 200 అంటే కూడా దానికి మనకు ఒక 5-6 వేలు దాంట్లో మిగులుతుంది. ఇది ఇంకో 5-6 బస్తాలు వస్తుంది. ప్యాడీ ఆ టైంలో అందరూ సీజన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా డ్రమ్ సీడర్ వేసుకుంటే మనకి చాలా సౌకర్యవంతంగాను టైం సేవ్ అవుతుంది. ఇమీడియట్గా చేసుకోవచ్చు. ఒకరిద్దరితో అయిపోతుంది. అసలు పంట మొత్తం డ్యూరేషన్ పీరియడ్లో 5 to 10 లేబర్ కూడా కాదు. కాబట్టి మనం దీన్ని చేసుకుంటే అనువుగా ఉంటుందని మేము ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం. వరిలో డ్రమ్ సీడర్తో విత్తడం వల్ల ఏ విధంగా ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి.